మరో రోడ్డు ప్రమాద వార్త బ్రేకింగ్లో చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళుతోన్న ప్రైవేట్ అంబులెన్స్ను ఆ ప్రైవేట్ బస్సు వెనక నుంచి బలంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న పేషెంట్ సలేహాతో పాటు అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్లో ఉన్న మరొక వ్యక్తి సైఫుల్లా ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాద ధాటికి అంబులెన్స్ నుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చికి పంపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు చూసినా మనం చెప్పండి మళ్ళీ ఫోటో వీడియో అప్పుడు చూసినా మనం చెప్పండి మళ్ళీ ఫోటో వీడియో అప్పుడు చూసినా మనం చెప్పండి మళ్ళీ ఫోటో వీడియో కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామ శివార్లో 44వ జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. ముందు వెళ్తున్న ఓ ప్రైవేట్ అంబులెన్స్ను ఆ బస్సు వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ఉన్న పేషెంట్ సలేహాతో పాటు అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంబులెన్స్లో ఉన్న మరొక వ్యక్తి సైఫుల్లా ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద ధాటికి అంబులెన్స్ నుజ్జైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురికి పంపారు. అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.